మహనీయ దేవునికి. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, త్రియేక దేవుని ఆరాధించుటకై గొప్ప సమాజముగా కూడి వచ్చిన మీ అందరకు త్రియేక దేవుని ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, త్రిత్వాదివారము, త్రిత్వము అంటే మూడు. త్రిత్వము అంటే మూడు. అంటే త్రిత్వ దేవుడు అన్నప్పుడు అయితే ముగ్గురు దేవుళ్ళ అని మనము అనుకోవచ్చు. త్రిత్వ దేవుళ్ళు అని మనము పలుకుటలేదు కానీ త్రిత్వ దేవుడు అని మనము పలుకుతున్నాం. అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కాబట్టి ఒక్కడైనటువంటి దేవుడు త్రిత్వముగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ముగ్గురుగా ఏకకాలములో ఎలాగో కనబడగలడు? ఇది ఒక మర్మం. ముగ్గురుగా కనబడడు కానీ ఒక్కరుగానే కనబడతాడు ఆయన. అసలు ముగ్గురుగా ఒక్కరుగా ఎలా కనబడతాడు ఆయన? అదృశ్య రూపుగా మాత్రమే ఉన్నాడు ఆయన. త్రియేక దేవుడైన ఆయన అదృశ్య దేవునిగానే ఉన్నాడు. అయితే ఆ అదృశ్య దేవుని మనము దేవుడు అనే ఒక మాటలు పిలుస్తూ ఉన్నాం. రెండవదిగా త్రియేక దేవుడు అని మనము పిలుచుతున్నాం. అలాగైతే మరి త్రియేక దేవుడు అనేసరికి ప్రియమైన వారులారా ముగ్గురుగా కనబడాలి కదా. ఆ ముగ్గురు యొక్క కార్యములు బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాము. పాత నిబంధన పాఠములో ప్రియమైన వారులారా త్రియేక దేవుని యొక్క పని ఉంది. పాత నిబంధన గ్రంథములో అనగా ప్రవక్తల గ్రంథాల్లో త్రియేక దేవుని పని ఉన్నది కానీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కూడా ఎలాగునా మనము పిలుస్తూ ఉన్నామంటే తండ్రి అయిన దేవుడు అని పిలుస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుడు అని పిలుస్తూ ఉన్నాం. మరి మత్తయి సువార్త, మార్కు సువార్త,